హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒకటి అనుకుంటే అయినది ఇంకోటి. పూర్తిదాకా చూడండి వీడియో అనేది. సూర్యోదయం, ఉదయాన్నే సూర్యోదయం ఉదయాన్నే పొద్దున్నే 6 గంటల ఫ్రెండ్స్. 6 కూడా అవ్వలేదు. ఇంకా అదేవిధంగా సాయంకాలం సమయాన 6 గంటలప్పుడు తీసింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మోపదేవి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని వచ్చినాక ఇది బందర్ వీడియో ఫ్రెండ్స్. బందర్లో తీసిన వీడియో. అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. పూర్తిదాకా చూస్తే ఈ వీడియో అనేది అర్థమైద్ది. ఇంకా సరేననేసి సాయంకాలం సమయాన ఇదే విధంగా 6 గంటలకు తీసాం. చుట్టుపక్కల ఈ విధంగా ప్రశాంతంగా ఉంది. బీచ్కి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేకపోయాము. సరేననేసి బీచ్కి వెళ్దామంటే అదే అయిందొకటి, అనుకున్నది ఒకటి. అలాగా మేము వెళ్తే 6 గంటలకల్లా వచ్చేసేయాలి బీచ్కి వెళ్ళిన వాళ్ళు అన్నారు. అనేసిస్తే ఇంకేం చేసాము, మేము బయటికి వెళ్ళాం, మనీ తీసుకొని వెళ్ళాం. సరేనని టెంపుల్కి వెళ్ళాం. కోనేరు సెంటర్ దగ్గరలో ఉంది. అప్సరా దగ్గర అక్షర బాదం పాలు తాగాం, ఐస్ క్రీమ్ తిన్నాం. ఇంకా సరేనని చెప్పుల షాప్ ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా చాలా అంటే బాగున్నాయి. చైనా మోడలు. ఇంకా అదే విధంగా పిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి పెళ్ళి కూతుర్ల కానించి షూలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి. 100 రూపాయల కానించి 1000 రూపాయలు 5,000 దాకా ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది బందరు. అంటే బస్ స్టాండ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ ఇచ్చుకుంటే వచ్చేసిద్ది. ఇంకా అక్కడ చెప్పులు అనేవి తీసుకున్నాను నేను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏ చెప్పులు తీసుకున్నది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకా సరేననేసి ఉయ్యూరు మీదుగా బస్సుకి పల్లెవెళ్ళ బస్సుకి వస్తున్నాము. అంటే ఇంకా టెంపుల్ ఒకటి తీసుకొని ఆ చెప్పులు ఒకటి తీసుకున్నాము. బీచ్ అనేది ఈసారి ఫ్రెండ్స్ ఉయ్యూరులో చూడండి ఫ్రెండ్స్, రైస్ని ట్రాక్టర్ ద్వారా ఈ విధంగా ఇంటికి ఈ మార్గం ద్వారాగా తీసుకొని వెళ్తున్నారు. దాని పేరు వచ్చేసి 4 వైపులా ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఇందులో వడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం తినే ధాన్యం అంటారు. ఇంకా సరేనని బందర్లో ప్రతి ఒక్కరికి ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి బస్సు దగ్గర మనకి నేమ్స్ అనేవి నెంబర్స్ వేసి ఈ ఊరు నుంచి ఈ ఊరు దాకా వెళ్ళాలి అని నెంబర్స్ వేస్తారు. చూడండి పైన గమనించండి. 5వ నెంబరు, 6వ నెంబరు, 5వ నెంబరు, అట్లా ఎన్ని స్టాపులు ఉంటే అన్ని స్టాపులు ఇలాగ పైన నేమ్స్ రాసి చీరాల, విజయవాడ, గుంటూరు అట్లాగా ఏ ఊరికి వెళ్ళే దగ్గరలో ఉన్న ఊర్ల పేర్లన్నీ రాసి బస్సు వచ్చి ఆ స్టేజ్లోనే ఆగిద్ది. అంటే చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. ఇంకా చదువు రాని వాళ్ళు అడిగి బస్సు ఎక్కుతారు, పల్లె బస్సుకు. లేదు అంటే కనుక డబ్బులు ఇచ్చి జాబులకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. స్కూల్కి వెళ్ళే కాలేజీ పిల్లలు కూడా వెళుతారు బస్ పాస్ మీద. ఇంకా అదే విధంగా మనం టికెట్ అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ లగ్జరీ బస్సులకి అయితే టికెట్ అనేది కౌంటర్లో తీసుకొని ప్లే చేసుకోవాలి. అక్కడే ఇవ్వాలి డబ్బులు అనేది. ఇంకా బస్సు డైరెక్ట్గా ఆ నెంబర్ ప్రకారం టికెట్ తీసుకున్నాక మనీ ఇచ్చి టికెట్ తీసుకున్నాక బస్సులో వెళ్ళి కూర్చోవాలి. లేడీస్ అయితే కనుక పల్లె వెళ్ళి బస్సులు అనేది ఆధార్ కార్డు చూపిస్తే చూడండి లోపల బస్సు ఈ విధంగా ఉంది. ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇంకా త్వరగానే అంటే ఊరు మొత్తం లోకల్లోనే స్టేజీలు దిగుతా బస్సులో ఎక్కుతా ప్రయాణికులు అనేది కాలేజీల వాళ్ళు దిగుతా ఆఫీసుల దగ్గరికి దిగుతా. ఇంకా అదేవిధంగా బిజీగా ఉంటుంది బస్సులో. ఇంకా అదేవిధంగా మనం రైలు అయితే కనుక 1 రోజు 2 రోజులు ముందుగానే
మనం ఇదే విధంగా చూసుకుంటాం. ఉయ్యూరు మీదుగా వస్తున్నాం ఫ్రెండ్స్. ఉయ్యూరు వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి చాలా చాలా బస్సులు చెప్పుకుంటూ పోతే చాలా ఊర్లు అనేవి ఉంటాయి. బందర్ నుంచి నేను గుంటూరు దాకా తీసాను ఫ్రెండ్స్ వీడియో అనేది. ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోకి ప్రతి ఒక్కళ్ళు. ఇంకా ప్రయాణికులు అనేది ఇంకా పొద్దున్నే అంటే పొద్దున లేదు, సాయంకాలం లేదు, అనుకున్నదంతా మన పనులన్నీ కొన్ని ఒకటి అనుకుంటే ఒకటి అయ్యిద్ది. ఇంకా సరేనని ముందుకు సాగిపోతానే ఉంటాం కదా. ఇంకెక్కడ ఆగక్కర్లా. మన స్టేజ్కి వచ్చేసరికి విజయవాడ కానీ గుంటూరు కానీ అక్కడ దిగుతాం. సరేననేసి ఇంకా చూడండి బస్ అనేది ఉయ్యూరు నుంచి మరలా వచ్చేసి ఇంకా స్టాపుల దగ్గర ఆగుతూ ఉంటుంది. కానీ చాలా ప్రయాణికులు అనేది ఇబ్బంది పడకుండా, ఎండాకాలం అయినా కానీ ఇబ్బంది పడకుండా ఎవరు పనుల్లో వాళ్ళు ఆఫీసులకి కాలేజీలకి ఈ విధంగా పొద్దున్న లేచిన కానించి సాయంకాలం దాకా రెస్ట్ లేకుండా ప్రయాణం చేస్తూనే ఉండాలి. మనం మన జీవితంలో ఈ ప్రయాణ కాలంలో మన దేవుణ్ణి, అమ్మవారిని మనం మంచిగా అన్నీ కావాలి అని కోరుకొని ఇదే విధంగా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఇంకా సరేననేసి ఫ్రెండ్స్ ఇంకా అనుకున్న టైంలోనే మనం మరలా వచ్చేసాం. ఇంకొక విజయవాడ వచ్చేసాం ఫ్రెండ్స్. విజయవాడ వచ్చినాక అక్కడ సిరిడి క్యాంటీన్ కూడా ఉంది బస్ స్టాప్లో లోపల. ఇంకా కావాల్సిన టిఫిన్ అనేది బ్రష్ చేసుకుని టిఫిన్ అనేది చేయొచ్చు. లేదంటే మనం ఇంటి దగ్గర నుంచే ఉప్మా కానీ, దోశ కానీ, పూరి కానీ, అలా నిమ్మకాయ రైస్ కానీ, నిమ్మకాయ రైస్ కానీ, పులిహోర కానీ, మామిడికాయ పులిహోర కానీ, ఉసిరికాయ పచ్చడి వేసుకొని వేడన్నం కానీ తెచ్చుకొని, లేదు అంటే మజ్జిగ అన్నం కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని తెచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు టిఫిన్ అనేది చక్కగా అన్ని చోట్ల దొరికిద్ది. బస్ స్టాండింగ్లో దిగినప్పుడు క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇంకా గుంటూరుకు కూడా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. గుంటూరు దాకా చూపించేసాను నేను వీడియో అనేది. ఆ విధంగా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఇంకా సరేననేసి గుంటూరుకి విజయవాడ దిగాము మేము. విజయవాడ దిగినాక బస్సు సరేనని ఎక్స్ప్రెస్ బస్సు కోసమని ఆగాము. ఆగితే ఇంకేమైంది, అయింది ఒకటి, అనుకున్నది ఒకటి. అవి రాలేదు. ఇంకా టైం అయిపోతుంది. సరేనని బస్సు అనేది లగ్జరీ బస్సు అనేది 70 రూపాయలు టికెట్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అయింది ఒకటి, అనుకున్నది ఒకటి. అందుకనేసి ఈ వీడియో ఈ విధంగా చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ప్రయాణించేటప్పుడు మనం చాలా 1-2 సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేసుకోవాలి. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని కాదు, బయట అడుగు పెడితే డబ్బుతోనే ఉంది ప్రతి ఒక్కటి. ఇంకా అందుకనేసేసి వాటర్ బాటిల్, మనం టిఫిను అలా తీసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచే బస్సులో టికెట్ కూడా తీసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ మీదుగా వచ్చేసాము అనుకుంటే ఉన్నాము. ఇదిగో చూడండి గుంటూరు వచ్చేసాం. త్వరగా వచ్చేసాం. 20 నిమిషాల్లో వచ్చేసాం. టైం ఎక్కువ తీసుకోలేదు. పల్లె వెలుగు బస్సు అంతా తీసుకోలేదు. అంటే త్వరగా వచ్చేసాము. అంటే డబ్బులు పెట్టి కొనుక్కొని టికెట్ అనేది తీసుకొని గుంటూరు బస్ స్టాండింగ్ వరకు ఈ వీడియో అనేది తీశాను. నేను చెప్పులు కొనుక్కున్నవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.